ఆయన హాయ్ హాయ్. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయింది కదా. సో 2 days అవుతుంది స్టార్ట్ అయ్యి. అవును. అప్పుడే దాంట్లో గొడవలు హడావుడి బాగా స్టార్ట్ అయింది. బట్ దానికి ఉన్న బజ్ అయితే దీనికి లేదు. బట్ అయినా కూడా గొడవలు హడావుడి ఉంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? 7 కన్నా 8 హిట్ అవుతుంది. ముందు ప్రిపేర్ అయ్యి వచ్చారు కంటెస్టెంట్. దానికన్నా హిట్ చేయాలని వీళ్ళు ముందు ప్లాన్ తోనే ఉన్నారు. ప్రతిదీ ఇది కదా ఫస్ట్ ఏది ఏ విషయం నామినేషన్ ఉంటుంది. నామినేషన్ లోన ఒకరి మీద ఒకరు ఏ రీజన్ లేకుండా చిల్లుగా చేయకూడదని వాళ్ళకే కొంచెం మైండ్ లో రన్ అవుతున్నది. ఇది చిన్న దానికి హైపర్ అయిపోతున్నాను. ఆడుతున్నారు బాగాలే, పర్లేదు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది. 7 కన్నా 8 హిట్ అవుతుంది. ప్లాన్ గా ఉన్నారు కంటెస్టెంట్. నీకు ప్రతి చిన్న విషయానికి బాగా ఓవర్ రియాక్ట్ అవుతున్నారు. అదే కావాలి, మెయిన్ అదే కావాలి కదా. ఇప్పుడు వాళ్ళ దాకా వీలుంటే ఇక కథ రసవత్తరంగా ఏముంటుంది. నిఖిల్ అందరి దాకా ఏదో గుంపులో పోయింది అనుకుంటే జరిగితే ప్రతి విషయం చెప్పాలి కదా. ఆయన మాట తీరు అలా ఉంటది, కొంచెం గంభీరంగా ఉంటారు కదా. పర్లేదు, బాగుంది. శేఖర్ భాష గారు బయట ఉన్నప్పుడు ఏమో ఆయన బాగా గట్టిగా చేసుకున్నారు. బయట లోపలికి వెళ్ళేసరికి బాగా చతికి పడిపోయారు. దానికి కారణం ఏంటంటే బయట అయినా లోనైనా ఒకటే డల్లే, ఇంక అంతే. కాకపోతే ఈ కెమెరాలు అన్ని వీళ్ళు చేసుకునేది ప్లాన్ గా కదా. అలా ఆయన శేఖర్ భాష ఫస్ట్ నుంచి అయినా కామెడీనే. ఆయన కిరాక్ సీత గారు వచ్చారు కదా. సో ఆవిడ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? కిరాక సీత కూడా తప్పే ఇవ్వాలి కానీ ఆమె ఇన్ఫ్లుయెన్స్ అవతల వాళ్ళు చెప్పి వింటుంది. అమ్మాయి కొద్దిగా తప్పు ఉండాలి కానీ కష్టం ఏదైనా వచ్చినా దాని కష్టం వచ్చినా ఏది వచ్చినా కూడా ప్రాబ్లం అనేది ఆమె ఓపెన్ గా అందరిలో అనేసేయాలి. వీడు వచ్చి చెప్తే వాళ్ళు వచ్చి చెప్తే ఆమె వింటుంది. అది తప్పు అంటుంది. ఫైటరే కానీ వీక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందాక ఒక ప్రోమో రిలీజ్ అయిందన్న. సో దాంట్లో అయితే నిఖిల్ గారు కిరాక్ సీత ఇద్దరు కలిసి కొంచెం ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. సో వాళ్ళిద్దరు బాగా 2 days నుంచి అవుతుంది అది. ఈయన నాగమణి కట్ట ఎవరు ఆయన ప్రూవ్ చేస్తున్నాడు. వెళ్ళు గొడవ పెట్టుకో, ఆర్గ్యుమెంట్ చేయి అంటున్నాడు. ఇప్పుడు చేస్తున్నాను. సో ఓవరాల్ గా మీకు సీజన్ 8 ఎలా అనిపిస్తుంది? అసలు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సీజన్ 8 హిట్ అవుతుంది. నిఖిల్ హిట్ అవుతుంది. నిఖిల్, విష్ణుప్రియ, నైనిక వీళ్ళ ముగ్గురు లైన్ లో ఉన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. సో ఒకవేళ ఉంటే ఎవరు రాబోతున్నారు? రీతు రీతు చౌదరి ఆల్రెడీ ఉంది కదా. రీతు ఈ అమ్మాయి విష్ణుప్రియ ఫ్రెండ్. ఇంట్లో రీతు రాలేదు, ఇంత లేదు. అవును, విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ వచ్చింది. ఓకే, సో రీతు వస్తుందని నాకు ఇష్టమైన వీళ్ళు ఇద్దరు, విష్ణుప్రియ, నైనిక, నిఖిల్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. బాగా బాగా అంటే బాగా అగ్రెసివ్ గా ఉంది. నీకు ఇప్పుడు మన హైలైట్ అవ్వడానికి చాలా మంది చూస్తారు. దీంట్లో ఒకడు నిఖిల్, ఒకడు మన కిరాక్ సీత, వీళ్ళిద్దరూ ఎలిమినేషన్ ఛాంబర్ లో పెద్ద ఫైట్ అయితే జరిగింది. ఇప్పుడు ఈ ప్రోమోలో చూసినట్లయితే వీళ్ళిద్దరూ బాగా ఫేమ్ కోసం ఏదో మన బిగ్ బాస్ లో ఇప్పుడు లాస్ట్ సీజన్ లో అమర్దీప్ ఎలాగా ఫేమ్ అవ్వాలనుకుంటాడో అదే కేటగిరీలో వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తున్నారు. నాకు తెలిసి వీళ్ళిద్దరి మధ్య కొంచెం వారైతే ఎక్కువగా నడిచేలా ఉంది ఈ సీజన్. నెక్స్ట్ ఈ ఫుడ్ గురించి కూడా గురించి అంటే అది చాలా చాలా సిల్లీగా తీసుకోవాలి. మార్నింగ్ కూడా అలాగే చేశారు. కుక్కర్ గురించి అది ఫ్లేమ్ అయ్యి కుక్ అయ్యి అది మామూలుగా బయటకు వచ్చేదాకా వెయిట్ చేయాలి. వీళ్ళు వెయిట్ చేయలేకపోతున్నారు. వీళ్ళకి ఏంటంటే గేమ్ ప్లే మొదలెట్టేసారు అప్పుడే. సెకండ్ డేనే వీళ్ళు ఏంటంటే ప్రీవియస్ బ్యాచ్ మాట. వీళ్ళంతా ఆల్రెడీ సీజన్స్ అన్ని చూసి ట్రైన్డ్ బ్యాచ్ బాగా ట్రైన్ అయిపోయారు. వీళ్ళు ఇప్పుడు ఆ ట్రైనీ పీరియడ్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ముందు నుంచే కూడా హై క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. ఈ సీజన్ ఎలా అయినా సరే నిఖిల్ కూడా మంచి అగ్రెసివ్ అరుస్తున్నాడు. నిఖిల్ మరో అమర్దీప్ అనొచ్చు. ఏమంటావు? శేఖర్ భాష కాంట్రవర్సీ స్టార్ ఈసారి. శేఖర్ భాష లెవెల్ ఎలా ఉందంటే దీపక్ మీద ఉంది కాన్సన్ట్రేషన్ మొత్తం శేఖర్ భాషది. ఇంకా ఎవరి మీద పెడతాడు అంటే ఇంకో పర్సన్ వచ్చేసి శేఖర్ భాష టార్గెట్ లో ఉన్న పర్సన్ నిఖిల్ ని బీట్అవుట్ చేద్దామని చూస్తున్నాడు. అట్ ద సేమ్ టైం మన బేబక్నే టార్గెట్ చేసి మొన్న రీసెంట్ ఎపిసోడ్ లో కూడా ఐ లవ్ యూ చెప్పడం, మరి ఏ ఉద్దేశంతో చెప్పాడో తెలియదు. ఆయన ఆల్రెడీ లావణ్య రాజధాని కేసులో చాలా భోగోతాలు జరిగి లోపలికి వెళ్ళిన ఆయన కాబట్టి ఆయన్ని గట్టిగా చేసుకుంటారు ఈ సీజన్ లో. ఇంకా సీత గురించి, సీత కూడా అరుస్తుంది ఈ రోజు.
కిరాక్ సీత అక్కడ ఎలిమినేషన్ ఛాంబర్ లో నిఖిల్ కొద్దిగా అగ్రెసివ్ అవుతున్నాడు. ఎందుకు అగ్రెసివ్ అవుతున్నాడు? ఎలిమినేషన్ ఛాంబర్ లో అందరూ మాట్లాడే రైట్ ఉంది, నువ్వు ఎందుకు అగ్రెసివ్ అవుతున్నావు అని గట్టిగా అడిగింది. అడిగితే తప్పలేదు కదా. కిరాక్ సీతనే నాకు తెలిసి కొంచెం కాంపిటేటివ్ ఈ గేమ్ పీరియడ్ లో, ఈ బిగ్ బాస్ 8 లో కిరాక్ సీతకే నాకు తెలిసి టాప్ 5 వచ్చే అవకాశం ఉంది. విష్ణుప్రియ సంగతి ఏంటి? విష్ణుప్రియ దద్దమ్మే. ఇప్పుడు దాకా అసలు ఇదిగో మీకు ఒక విషయం చెప్పాలి, లాస్ట్ సీజన్ నుంచి కూడా విష్ణుప్రియని హైలైట్ చేశారు. విష్ణుప్రియ 7 కే వస్తుందని హైలైట్ చేశారు. అలాంటిది 8 కి వచ్చింది. ఏం సుఖం ఉంది? ఇప్పుడు దాకా ఏం మాట్లాడిందే లేదు. ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు నచ్చింది, మీకు ఎందుకు నచ్చదు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతుంది. అర్థం పర్థం లేని మాటలాగానే ఉన్నాయి. ఇంకా ఆదిత్య ఓం గారు సైలెంట్ గానే ఉన్నాడు ప్రస్తుతానికి. మణికంఠ షాక్ లో ఉన్నాడు. మణికంఠ ఇచ్చిన షాక్ మామూలు షాక్ కాదు. రెస్పెక్టివ్ ఎల్డర్స్ కానీ నిఖిల్ లాస్ట్ సీజన్ లో చెప్పినప్పుడు నాకు అవసరం ఆయన రెస్పెక్ట్ అంటున్నాడు. అసలు మామూలుగా ఆయన ఎలా ఉందో పిల్ల చేష్టలా ఉన్నాయి. మెచ్యూరిటీ ఉందా లేదా? ఒక రకంగా చూస్తే ఫస్ట్ టైం బిగ్ బాస్ ఆయన ఛాన్స్ ఇచ్చినట్టే. ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఇచ్చాడు. అవునా కదా? ప్రాంక్ చేశాడంటే ఆడియన్స్ కి మాక్సిమం కనెక్ట్ అయిపోయాడు. ఇప్పుడు ఓటింగ్ సిస్టమ్ లో కూడా మణికంఠకి బజ్ ఉంది. అలాంటి బజ్ ని వదిలేసుకొని అదే వ్యక్తిని మళ్ళీ టార్గెట్ చేసి ఆదిత్యము సారీ చెప్తుంటే నువ్వు రిసీవ్ చేసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. నాకు అవసరం లేదు అంటున్నాడు. అభి ఇంకా గేమ్ ప్లే మొదలెట్లేదు. సోనియా అయితే బాగా కూర్చున్నాడు. నాబెల్ ఒకడు, కొంచెం మంది ఉన్నారు. అభి, ఆదిత్య, ఇంకా సోనియా బాగా గొడవ పడుతుంది. చిన్నదానికి పెద్దదానికి గొడవ పడుతుంది కదా. సోనియా ఏంటంటే ఆర్జీవి గారు ఇన్ఫ్లుయెన్స్ తో వచ్చింది. ఆవిడ ఆర్జీవి గారు కప్పు కొట్టుకొచ్చేయమన్నారని ఆతృత పడిపోతుంది. కానీ ముందే ఎలిమినేషన్ అయిపోద్దేమో చూడాలి. ఆవిడ ఆట తీరైతే బాగుంది భయ్య. ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ రేస్ చేసే పాయింట్ అన్ని కరెక్టే. ఇప్పుడు ఫుడ్ తో గేమ్ ఆడొద్దండి, తప్పే ఉంది. ఇప్పుడు ఆరెంజ్ తో మన శేఖర్ భాష ఆటగాడు ఉన్నాడు కదా, ఆటగాడు ఈ సీజన్ లో ఆటగాడు శేఖర్ భాష. ఈ శేఖర్ భాష ఆడొద్దంట. సోనియా రిజిస్ట్రేషన్ పాయింట్ కరెక్టే. ఏంటి ఆరెంజ్ తో ఆడొద్దు, మనకు అసలు లిమిటెడ్ ఫుడ్ ఇచ్చాడు. మనం ఈ కానించి మొత్తం రేషన్ కానించి అన్ని కూడా ఏదైనా కానీ మనం సంపాదించుకోవాలి. కాబట్టి ఈసారి ఈ ఫుడ్ ని జాగ్రత్తగా మనం యూటిలైజ్ చేసుకోవాలని చెప్పింది. తప్పే ఉంది దాంట్లో. అవునా కదా?